హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందు పామోజు హోమ్ లాగ్స్. నేను మీ ఇందు మరో రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళి స్పెషల్గా ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు పాయసం తయారీ విధానాన్ని చూపించబోతున్నాను. ఈ పాయసం చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేకాదండి, పాయసం చేసుకోవడం కూడా చాలా ఈజీ. మరి ఇప్పుడు ఈ పాయసాన్ని నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో మీరు చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పై కళాయిని పెట్టండి. కళాయిలోకి ఒక కప్పు పెసరపప్పును వేయండి. పెసరపప్పు వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ పెసరపప్పుని ఓ 2 నిమిషాల పాటు మంచి స్మెల్ వచ్చేదాకా కలుపుతూ వేయించుకోండి. 2 నిమిషాల తర్వాత పెసరపప్పు చక్కగా వేగి మంచి స్మెల్ వచ్చిన తర్వాత ఈ పెసరపప్పుని మరొక బౌల్లోకి తీసుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు అదే కళాయిలోకి జీడిపప్పు, బాదం పప్పు వేయించుకోవడం కోసం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి. నెయ్యి కాస్త వేడైన తర్వాత జీడిపప్పు, బాదం పప్పులు వేసి వీటిని కలర్ మారేంత వరకు కలుపుతూ వేయించుకోండి. ఇవి చక్కగా కలర్ మారిన తర్వాత కొద్దిగా కిస్మిస్ వేసి ఇప్పుడు వీటన్నిటిని దోరగా అయ్యేంత వరకు కలుపుతూ వేయించుకోండి. ఇవి చక్కగా దోరగా వేగిన తర్వాత వీటిని మరొక బౌల్లోకి తీసి పక్కనుంచేసుకోండి. ఇప్పుడు ఈ కళాయిని పక్కన పెట్టేసి స్టవ్ పై మరొక ప్యాన్ని పెట్టుకోండి. ప్యాన్లోకి పాయసం కోసం 1/2 లీటర్ పాలను పోసేయండి. పాలు పోసిన తర్వాత 1/2 కప్పు వాటర్ పాలల్లో పోసి ప్యాన్ పై మూత పెట్టి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి మరో 2 నిమిషాల పాటు ఈ పాలని ఓ పొంగు వచ్చేదాకా బాగా కాగనివ్వండి. 2 నిమిషాల తర్వాత చూశారు కదా, పాలు చక్కగా కాగిపోయాయి. ఇప్పుడు ఈ పాలల్లోకి ముందుగా వేపి పెట్టుకున్న పెసరపప్పుని పాలల్లో వేసి పెసరపప్పు పాలల్లో కలిసేలా ఒకసారి బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత ప్యాన్ పై మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ పెసరపప్పుని మరో 4 నిమిషాల పాటు మధ్య మధ్యగా కలుపుతూ ఉడికించుకోండి. పెసరపప్పుని బెల్లం వేయకముందు మరీ మెత్తగా ఉడికించుకోవద్దండి. 80% మాత్రమే ఉడికించుకోండి. 4 నిమిషాల తర్వాత ప్యాన్ పై మూత తీసి మరొకసారి బాగా కలిపి ఇప్పుడు పెసరపప్పు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేయండి. చేతిలోకి పప్పును తీసుకొని పెసరపప్పుని గోటితో నొక్కారంటే మధ్యగా కట్ అయిపోవాలి. చూశారు కదా, పెసరపప్పు మధ్యగా కట్ అయిపోయింది. అంటే పెసరపప్పు 80% ఉడికినట్టు. ఇప్పుడు ఈ పప్పులోకి ఒక కప్పు బెల్లాన్ని వేయండి. పెసరపప్పుని ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో బెల్లాన్ని వేసుకోండి. బెల్లం వేసిన తర్వాత బెల్లం పాలల్లో కలిసేలా ఒకసారి బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత బెల్లం పాలల్లో పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుమును వేసి కొబ్బరి తురుము పాలల్లో కలిసేలా ఒకసారి బాగా కలపండి. ఇలా కలుపుకున్నాక ప్యాన్ పై మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఈ పాయసాన్ని దగ్గరగా అయ్యేంత వరకు మరో 3 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. 3 నిమిషాల తర్వాత ప్యాన్ పై మూత తీసి పాయసాన్ని మరొకసారి బాగా కలుపుకోండి. చూశారు కదా, పాయసం దగ్గరగా అయి చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి ముందుగా వేపి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు పలుకుల్ని వేసి జీడిపప్పు, బాదం పప్పు పాయసంలో కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ యాలకుల పొడిని వేసి యాలకుల పొడి కూడా పాయసంలో కలిసేలా ఒకసారి బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు పాయసం రెడీ. ఇలా రెడీ అయిన పాయసాన్ని మరొక బౌల్లోకి సర్వ్ చేసుకొని పాయసం పైనుంచి 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని పాయసం కాస్త చల్లారినాక తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల దాకా ఎంతో ఇష్టంగా తింటారు. అంతేకాదండి, ఈ పెసరపప్పు పాయసాన్ని ఇలా పండగలప్పుడు, పూజలప్పుడు దేవుళ్ళకి నైవేద్యంగా కూడా నివేదిస్తారు. మరి ఇంత టేస్టీగా ఉండే ఈ పెసరపప్పు పాయసాన్ని మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. మరి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.